హిరణ్యకశిపుడు మరణం లేకుండా వరం పొందుదామని బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అమరత్వం దుర్లభం, మరో వరం కోరుకోమన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆలోచించి, బ్రహ్మదేవ, నాకు మానవుల వలన కానీ జంతువుల వలన కానీ ఇంట్లో కానీ బయట కానీ పగలు కానీ రాత్రి కానీ భూమి మీద కానీ గాలిలో కానీ నీటిలో కానీ ఏ అస్త్రములతో కానీ మరణం సంభవించరాదు అని వరం కోరాడు. బ్రహ్మదేవుడు తదాస్సు అన్నాడు. ఆ వరబలంతో హిరణ్యకశిపుడు తనకు తాను అజేయుడిగా భావించసాగాడు. హిరణ్యకశిపుని తపస్సు గురించి తెలిసిన దేవేంద్రుడు తపస్సుకు విఘ్నం కలిగిద్దామని హిరణ్యకశిపుని భార్య లీలావతిని అపహరించాడు. ఈ విషయం తెలిసిన నారద మహర్షి దేవేంద్రుడిని నచ్చజెప్పి లీలావతికి తన ఆశ్రమంలో రక్షణ కల్పించాడు. ఆయన గర్భస్థ శిశువుకి నారాయణ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఏ విధంగా జన్మించిన ప్రహ్లాదుడు గొప్ప హరిభక్తునిగా మారి హిరణ్యకశిపునికి పెద్ద తలనొప్పిగా మారాడు. కలత చెందిన హిరణ్యకశిపుడు పిల్లవాని మనసు మార్చమని తమ గురువులైన చండామార్కుల వారిని ఆదేశించాడు. వారు శతవిధాలుగా ప్రహ్లాదునికి హరిభక్తి మానమని బోధలు చేశారు. కానీ ప్రహ్లాదుడు గురువుల మాట వినకుండా తోటి విద్యార్థులకు హరి గొప్పతనాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి అయ్యాక హిరణ్యకశిపుడు తన కుమారుని చదువు ఎంతవరకు వచ్చిందో చూద్దామని గురువులను ప్రహ్లాదుని తన అంతఃపురానికి ఆహ్వానించాడు. అక్కడ మరోమారు తన హరిభక్తిని మరింత గొప్పగా తండ్రి ముందర ప్రదర్శించాడు ప్రహ్లాదుడు. మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆగ్రహించిన హిరణ్యకశిపుడు భటులను పిలిచి హరినామ కీర్తన మానే వరకు ప్రహ్లాదుని దండించమని ఆదేశించాడు. భటులు బాలప్రహ్లాదుని మదించిన ఏనుగులతో త్రొక్కించటానికి ప్రయత్నించారు. ఎత్తైన కొండ మీద నుంచి త్రోసివేశారు. మండుతున్న అగ్నిలో పడవేశారు. విషనాగులతో ఘాటు వేయించారు. కానీ ఇవేమీ భక్త ప్రహ్లాదుని ఏమాత్రం బాధించలేకపోయాయి. ఏమి చేయాలో తోచని దిక్కులేని స్థితిలో ఉన్న హిరణ్యకశిపుని నారద మహర్షి కలిశాడు. నారదుడు రాక్షసరాజుతో, మహారాజా, ఈ మాయకు ఆ శ్రీహరే కారణం. హరి నీ కొడుకులోనే దాక్కుని ఉన్నాడు. అందుకని నీ కొడుకుని పిలిపించి శ్రీహరి ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించు అని ఉపదేశం చేశాడు. భయపడి బయటకి రమ్మని
కనరా ఎదుటబడి నన్ను గెలవగలడా బలబడి నిలిచిన ఈ నేలని అడుగు నాడుల జీవజలముని అడుగు నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరుని హరిని కలుపు నీవే నరహరివని నువ్వు కలుపు. బ్రహ్మదేవుడిచ్చిన వరములతో హిరణ్యకశిపుడు విర్రవీగి తనకు తాను గొప్పవాడినని సజ్జనుల్ని హింసిస్తే ఆ శ్రీహరి మాత్రం తెలివిగా సాయం సంధ్యలో అంటే రాత్రి కాదు పగలు కాదు, గడప మీద అంటే ఇంట్లో కాదు బయట కాదు, తన అంకపీఠం మీద అంటే భూమి మీద కాదు, గాలిలో కాదు, నీటిలో కాదు, నరసింహావతారంలో అంటే మానవుడు కాదు జంతువు కాదు, చేతి గోర్లతో అంటే ఏ అస్త్రములతో కాకుండా హిరణ్యకశిపుని సంహరించాడు. అంటే మన అహంకారం క్రోధం మనల్ని నాశనం చేస్తాయి కాబట్టి అహంకారము పనికిరాదు. ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి శితహస్తి హతమస్తకాలి నకసమకాశియో భ్రూరాసి భ్రోసి హృతదాయ దంశుల ద్రాసి మసి జయ మహిత యజ్ఞం